వాడు ఫైనల్ గా 500 కోట్లు మనం కడుతున్నాం ఇన్సూరెన్స్, రైతు ఒక 150 కోట్లు కడుతున్నాడు. 650 కోట్లు ఇక్కడ డబ్బులు వెళ్ళాక చివరికి అక్కడ పరిహారం కింద 125 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు బాగుపడిపోతున్నాడు. ఇది అప్పుడు జగన్ కొన్న నివేదిక. జగన్ అప్పుడు ఏం చేశాడంటే దీనికి ప్రత్యామ్నాయం కిందన ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తరపునే పెడతాము, మీ వాటా మాకు ఇచ్చేయండి అని కేంద్రాన్ని అడిగాడు. అంటే ఇప్పుడు ఏది ఇప్పుడు ఈ రైతు ఇన్సూరెన్స్ ఏదైతే ఆ కంపెనీల బదులు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మేమే ఇన్సూరెన్స్ ఏజెన్సీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తరపున, రైతు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, కేంద్రం ఇచ్చే వాటా మాకు ఇచ్చేయండి, ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉందో అది అని చెప్పాడు. అప్పుడు ఏంటి, రాష్ట్రం 500 కోట్ల, కేంద్రం 400 కోట్లు, 900 కోట్లు రైతు నుంచి అక్కర్లేదు, 125 ఇది అతను చెప్పాడు. దానికి కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఎవరు ఇన్సూరెన్స్ కట్టక్కర్లా, అంటే డబ్బులు కట్టక్కర్లా, రైతు భరోసా కేంద్రంలో మీరు రిజిస్టర్ చేయించుకోండి. మాకు అతను ఎవడు ఉంటాడు, వాలంటీర్ చెక్ చేస్తాడు పంట వేసారా లేదా, ఇదంతా రికార్డెడ్ గా ఉంటది. నష్టం వస్తే పరిహారం కట్టేస్తాం. ఇక ఇన్సూరెన్స్ వాడి దగ్గర నుంచి వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చేస్తుంది. అది జగన్ చేసి, అది వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్, అది అప్పుడు కట్టారు.